Hello, Namaskar. I am Dr. S. A. Kumar from Nobel Multi-Speciality Clinic, Gannamguda, Hyderabad. Here, actually, ఈరోజు ఎక్కువ మంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే లైక్ 40+ వచ్చేసరికి మనకు అతి ముఖ్యమైన సమస్య ఏంటంటే శీఘ్రస్ఖలనం. ఈ శీఘ్రస్ఖలనం జరగకుంటే ఉండాలంటే మనం ఏం చేయాలి? అండ్ ఈ శీఘ్రస్ఖలనం రాకపోవడానికి మనం ఏం చేయాలి? వచ్చే ముందే మనం ఏ టైప్ ప్రివెన్షన్ మనం తీసుకోవాలి? సో ఇదే అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. సో దానిలో ఎక్కువ శాతం క్వశ్చన్ ఇదే ఉంది అనమాట. సో అందుకని ఈ వీడియోలు ఇది అన్ని ఎక్స్ప్రెస్ చేద్దామని నేను డిసైడ్ అయ్యా. అండ్ ఏజ్ ఇస్ ద ఫ్యాక్టర్, డెఫినెట్లీ ఏజ్ ఇస్ ద ఫ్యాక్టర్. అక్కడ ఎవరికైనా సరే 40+ వచ్చేసరికి ఫస్ట్ థింగ్ హెల్త్ ఇష్యూస్ కొన్ని వచ్చేస్తాయి. రెండోది హార్మోనల్ ఇంబాలెన్స్ అక్కడ జరుగుతాయి. అండ్ ముఖ్యంగా మనం చూస్తే 30 years ఏజ్ నుంచి ప్రతి ఒక్క మగవాడికి ఏమవుతుందంటే లైక్ టెస్టోస్టెరాన్ లెవెల్ 1% ఎవ్రీ ఇయర్ తక్కువ అవడం స్టార్ట్ అయిపోతాయి. అండ్ వన్స్ దే ఆర్ కమింగ్ టు 40+, అప్పుడు ఏమవుతుందంటే లైక్ మనకు అరౌండ్ 10% ఎక్స్ట్రా మనకు తగ్గిపోతుంది బాడీలో. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకు ప్రభావం చూపిస్తాయి బాడీలో. దట్ ఈజ్ నెంబర్ 1. అండ్ నెంబర్ 2, డయాబెటీస్. ఇన్ కేస్ మీకు డయాబెటీస్ ఉంది, మీరు దాని గురించి మీరు పర్టికులర్గా మెడిసిన్స్ అన్ని వాడుతున్నారు. అండ్ ఆల్ ద కెమికలైజ్డ్ మెడిసిన్స్ మన బాడీలో రియాక్షన్ ఒక డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఓకే, మేబీ హైపర్ టెన్షన్, మేబీ డయాబెటీస్, మేబీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. ఓకే, ఇది అన్ని దానికి మీరు వాడే మెడిసిన్లు కెమికల్ రియాక్షన్ బాడీలో ఉంటుంది. అండ్ దానివల్ల ఏమవుతుందంటే మనకు హార్మోనల్ ఇంబాలెన్స్ జరగడం అవకాశం ఉంది. అండ్ అనదర్ థింగ్ లైక్ స్టెరాయిడ్స్. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సపోజ్ మీకు కోల్డ్, కఫ్ అండ్ ఫీవర్ వచ్చేసింది, మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అండ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ద ఫీవర్ ఓన్లీ. ఓకే, మేబీ జలుబు దగ్గు వచ్చేసిందని మీరు వెళ్ళారు అండ్ యూ వాంట్ రిలీవ్ వెరీ ఫాస్ట్. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే మోడర్న్ మెడిసిన్ డాక్టర్స్ వాట్ దే డూ, ఐఎమ్ టెలింగ్ యూ, because I've been with the modern medicine hospitals and blood bank, all this thing. That is the reason I'm telling you. So, akkada normally what they do is they'll start giving some sort of antibiotic injection. దాంతో పాటు ఒకరికి కొంచెం ఫాస్ట్గా రిలీఫ్ రావాలి అని అనుకుంటే వాళ్ళకు స్టెరాయిడ్స్ ఇంజెక్షన్స్ కూడా ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఓకే, సో ఆ స్టెరాయిడ్స్ వల్ల కూడా మన బాడీలో వచ్చే సైడ్ ఎఫెక్ట్ చాలా హ్యూజ్ సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ ఆ టైప్ సైడ్ ఎఫెక్ట్ మనకు మళ్ళీ రీకవర్ అవ్వాలి అంటే, ఈ సైడ్ ఎఫెక్ట్ నుంచి మనం బయటపడాలంటే, లేకపోతే ఆ టైప్ ప్రాబ్లమ్స్ మనకు స్టెరాయిడ్స్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని రికవర్ అవ్వాలంటే ఇట్ టేక్స్ అరౌండ్ వన్ ఇయర్. సో అంతా డీప్లీ. అండ్ ఆ 1 year లోపల మళ్ళీ మీకు జ్వరం వచ్చింది, మళ్ళీ మీకు జలుబు వచ్చింది, దగ్గు వచ్చింది, అగైన్ యూ హ్యావ్ టు సఫర్. సో ఇలా ఉంటుంది మనకు. అండ్ అన్నోయింగ్లీ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. దానివల్ల కూడా మనకు ఇరెక్షన్ తగ్గిపోవడం కానీ, లేకపోతే మనకు నార్మల్గా శీఘ్రస్ఖలనం జరగడం కానీ, జస్ట్ మీరు వెళ్ళి జస్ట్ మీరు ఇంటర్ కోర్స్లో ఇన్వాల్వ్ అయ్యారు, విదిన్ హాఫ్ మినిట్ ఇమీడియట్లీ డిశ్చార్జ్ అయిపోయింది. డిశ్చార్జ్ అయితే మళ్ళీ ఎట్లా ఉంటుంది చెప్పండి? యూ కెన్ నాట్ సాటిస్ఫై యువర్ పార్ట్నర్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ హ్యాపెన్స్. సో మీకు ఎలా జరగకుంటే ఉండాలంటే మీరు కొన్ని హెల్త్ పరంగా కొన్ని విషయంలో మీరు పాటించాలి. అండ్ స్పెషలీ నేను కొన్ని టిప్స్ చెప్తాను, ఇది అన్నీ మీరు పాటించాలి. ఫైనల్లీ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ టైప్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలంటే మనం కంటిన్యూస్లీ బాడీ ఆఫ్ మెడిసిన్స్ ఏమైనా ఉంటే దాని నుంచి బయటికి రావడానికి మనం ట్రై చేయాలి. ఓకే, దాని నుంచి బయటికి రావాలంటే మనం ఏం చేయాలంటే, సపోజ్ యూ ఆర్ యూజింగ్ డయాబెటీస్ మెడిసిన్స్కు మీరు మానేయాలంటే యూ మస్ట్ గో ఫర్ ఏ పర్టికులర్ సెషన్. డయాబెటీస్కు మెడిసిన్ మానేసి ఒకరు హ్యాపీ లైఫ్ విదౌట్ ఎనీ మెడికేషన్ లైఫ్ మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా మనం ఒక కన్సల్టేషన్ తీసుకోవాలి. అండ్ యు ఆర్ మస్ట్ వెల్కమ్ టు మై క్లినిక్ ఆల్సో. సో నా క్లినిక్ కూడా మీరు రావచ్చు, వస్తే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది.
అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు ఇంట్లో కూడా ఉండి మీరు చేయొచ్చు, బట్ డివోషనల్లీ చేయాలి. మీరు ఒక భక్తి పరంగా మీరు ఒక ఇంట్రెస్ట్ పెట్టుకొని మీరు ఇన్ కేస్ ఈ చిట్కాలు అన్నీ మీరు పాటించారంటే మీకు డెఫినెట్గా మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సో మీరు చేయాల్సింది ఏంటంటే డైలీ బేసిస్ 1 hour హార్డ్ కోర్ ఎక్సర్సైజ్ చేయాలి. హార్డ్ కోర్ ఎక్సర్సైజ్ ఇన్ ద సెన్స్ మేబీ యోగా ఆర్ మేబీ లైక్ జిమ్ ఆర్ ఎనీ సార్ట్ ఆఫ్ వర్కౌట్ సెంటర్ మీరు జాయిన్ అయిపోండి. లేకపోతే సపోజ్ మీరు ఇంట్లో చేయాలి అని అనుకుంటే మీరు జస్ట్ పుషప్స్ చేయండి. పుషప్స్ యూ కెన్ డూ అట్లీస్ట్ ఫర్ 1 hour. అండ్ ఐఎమ్ నాట్ టెలింగ్ కంటిన్యూస్లీ యూ మస్ట్ డూ ద పుషప్స్. పుషప్స్ మీరు కొంచెం చేసి కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ కొంచెం చేయొచ్చు. ఓకే, సో లైక్ దిస్ యూ కెన్ డూ ఇట్. సో దీనిలో ఎట్లా ఉంటుంది అంటే ఈ పుషప్స్ 1 hour, దాంతో బట్టి మీరు మార్నింగ్ పూట ఓన్లీ ఫ్రూట్స్ తినండి, మధ్యాహ్నం పూట నార్మల్ భోజనం తీసుకోండి, రాత్రి పూట ఓన్లీ మిల్లెట్ తినండి. ఈ టైప్ లైఫ్ స్టైల్కి మీరు వచ్చండి. దట్ ఈస్ నెంబర్ 2. అండ్ నెంబర్ 3, ఇఫ్ యు ఆర్ స్మోకింగ్, యూ ప్లీజ్ క్విట్ ద స్మోకింగ్. స్మోకింగ్ ఇస్ హైలీ ఇంజూరియస్ టు హెల్త్ అని ఎందుకు చెప్తారంటే ప్రతి ఒక్క సిగరెట్ డబ్బీ మీద రాస్తారు. ఎందుకు రాస్తారంటే దిస్ ఇస్ ద ఓన్లీ రీజన్. బికాస్ ఎప్పుడైనా సరే ఈ టొబాకో ఆర్ ఆల్కహాల్ మన బాడీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమవుతుందంటే చిన్న చిన్న బ్లడ్ వెసల్స్కు అన్ని బ్లాక్ చేసేస్తాయి. సో ఆటోమేటికలీ మనకు పెనీస్లో ఉన్న బ్లడ్ వెసల్స్ అక్కడ కూడా బ్లాకేజ్ రావడం అవకాశం ఉంది. అప్పుడు ఏమవుతుంది, మనకు వచ్చిన బ్లడ్ సర్క్యులేషన్ సరిగా రాదు, అండ్ ఉన్న బ్లాకేజ్ వరకు బ్లడ్ అందకపోతే మనకు ఏమవుతుందంటే నార్మల్గా అక్కడ ఇరెక్షన్ సరిగా రాదు. సో కొంచెంసేపు వచ్చిన హరి తర్వాత అగైన్ మనకు డౌన్ఫాల్ వచ్చేస్తాయి. ఓకే, అండ్ అనదర్ థింగ్ ఐ విల్ టెల్ యూ, లైక్ షుగర్ వచ్చేసిన తర్వాత నార్మల్గా ఈ షుగర్ మెడిసిన్స్ వాడడం వల్ల మీకు ఇరెక్షన్ ఆటోమేటికల్ డౌన్ అవడం స్టార్ట్ అయిపోతాయి. ఓకే, సో దీస్ ఆర్ ద కామన్ ప్రాబ్లమ్స్. మీరు ఈ టైప్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటే మీరు ఏం చేయాలంటే యు మస్ట్ హ్యావ్ టు కమ్ టు ద న్యాచురల్ లైఫ్ స్టైల్ టు కమ్ అవుట్ ఫ్రమ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టుడే. అండ్ ఐ విల్ టెల్ యూ టిప్స్. అశ్వగంధ పౌడర్ మీరు డైలీ 1/2 teaspoon మీరు వాటర్లో కలిపేసి మీరు తాగండి. అండ్ గొక్చూరా పౌడర్ అది కూడా మీరు దాంతోపాటు మీరు కలిపేసి తాగండి. అండ్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, లైక్ 1 chocolate is there. ఓకే, ఇఫ్ యు ఆర్ బిలో 50 years of age, దెన్ ఈ చాక్లెట్ మీకు బాగా పనిచేస్తాయి. బికాజ్ ఎందుకంటే ఈ చాక్లెట్ దిస్ ఇస్ ఎ మెడికేటెడ్ చాక్లెట్. ఇట్ ఈస్ కాస్ట్ అరౌండ్ 800 to 900 rupees ఫర్ 1 chocolate. సో దాట్ చాక్లెట్ ఆల్సో యూ క్యాన్ యూజ్ ఫర్ యువర్ ఇరెక్షన్, ఫర్ యువర్ ప్రిమేచ్యూర్ ఇజాక్యులేషన్. దీని గురించి మీరు యూజ్ చేయొచ్చు. మీరు ఎలా యూజ్ చేయాలంటే లైక్ యూ టేక్ దట్ చాక్లెట్, యూ క్యాన్ బ్రేక్ ఇట్, యూ మేక్ ఇట్ 2 pieces. ఒక పీస్ ఇప్పుడు మీరు బిఫోర్ గోయింగ్ ఫర్ ఇంటర్ కోర్స్ మీరు 1/2 hour to 1 hour బిఫోర్ మీరు తీసుకోండి. అండ్ అగైన్ అనదర్ 1/2 piece is that you can take the ఈవినింగ్ టైం. ఓకే, సో మార్నింగ్ ఒక పీస్, ఈవినింగ్ ఒక పీస్ మీరు తీసుకుంటే మీకు నార్మల్గా బాగానే ఉంటుంది. నార్మల్గా యూ మస్ట్ బి హ్యావింగ్ దట్ టెండెన్సీ లైక్ వాట్ ఈస్ దట్ చాక్లెట్స్. ఓకే, ఈ చాక్లెట్లు మీకు అశ్వగంధ ఉంటుంది, డార్క్ చాక్లెట్ ఉంటుంది, విచ్ ఈస్ వెరీ మచ్ advisable for the sexual erection and sexual mood also. Okay, and apart from that దానిలో మనకు జనరలీ శిలాజిత్ కూడా ఉంటుంది. ఓకే, సో యూ హ్యావ్ టు సెలెక్ట్ దట్ చాక్లెట్. ఓకే, బట్ చాక్లెట్ నేమ్ ఓవరాల్గా ఐఎమ్ టెలింగ్ యూ, బట్ దానిలో రకరకాల కంపెనీస్ అక్కడ తయారు చేస్తారు. మీరు ఒక మంచి బ్రాండ్ చూసి మీరు తీసుకోండి. ద చాక్లెట్ నేమ్ ఈజ్ ఇండాల్జ్ 404 dark chocolate. So this is the chocolate name, and if you are taking it before 2 hours of your sexual intercourse, it will give you the best erection annamata. Okay, and you try cheyandi. In case దీనిలో కూడా మీకు వర్కౌట్ అవ్వలేదు అని అనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ మీ. లేకపోతే కొంతమందికి ఎట్లా ఉంటుందంటే లైక్ రేపు ఎల్లుండి మ్యారేజ్ ఉంది, బట్ ఐఎమ్ వెరీ వీక్ అండ్ నాకు ఇమీడియట్లీ ఇరెక్షన్ రావాలి ఎట్లా అనుకుంటే మీరు ఏం చేయాలంటే లైక్ యూ కెన్ కాంటాక్ట్ మీ టు మై కాంటాక్ట్ నంబర్. అండ్ నా నంబర్కు మీరు ఫోన్ చేశారంటే మీకు ఈ మెడిసిన్ ఇమీడియట్లీ మీకు వచ్చేస్తాయి. అండ్ యూ విల్ గెట్ ద ఫాస్ట్ ఇరెక్షన్ విదిన్ ఏ డే ఆఫ్ టైం. ఒక్క రోజులో మీకు ఇరెక్షన్ రావడం స్టార్ట్ అయిపోతాయి. నా మెడిసిన్స్ మీరు వాడితే ఎలా ఉంటుంది అనమాట.
సో ఎవరెవరికైనా సరే కంప్లీట్గా ఎలక్షన్ తగ్గిపోయింది, లేకపోతే చాలా ఫాస్ట్గా డిశ్చార్జ్ అయిపోతుంది, వాళ్ళకు నా ఉద్దేశం ఏంటంటే నాకు కాంటాక్ట్ చేయండి. వాళ్ళకు ఫాస్ట్ ఎలక్షన్స్ కావాలంటే నా క్లినిక్ వచ్చి తీసుకోవచ్చు మెడిసిన్. లేకపోతే సపోజ్ యు ఆర్ నాట్ అబుల్ టు కమ్, ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకొని కూడా మీరు ఆ మెడిసిన్ తెప్పించుకోవచ్చు. థ్యాంక్ యూ.